వెల్కమ్ టు ఐనా టీవీ. భగవద్గీత అంటే ఏమిటి, అసలు భగవద్గీత ఏం చెబుతోంది అనే విషయం గురించి తెలుసుకుందాం. భగవద్గీతను జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా, రిటైర్మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమత, ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా, అది కేవలం హిందువులదా మరి ఎవరిదైనానా, భవబంధాలన్నీ వదిలేసి సన్యాసం పుచ్చుకోమని చెబుతుందా? ఇవన్నీ మన అపోహలు. సంతృప్తి సంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. భగవద్గీత హిందువులది కనుక నేను చదవను, దాని అవసరం నాకు లేదు అని చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, భూమి ఆకర్షణ సిద్ధాంతం న్యూటన్ కనిపెట్టాడు, అది బ్రిటిష్ వాళ్ళది, మనం దాని జోలికి పోవద్దు అనే వాళ్లతో సమానం. గీత భారతీయులందరిది. భగవద్గీత మనకు చెప్పే కొన్ని ముఖ్యమైన పాయింట్లు. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు. సన్యాసం అనేది కషాయ దుస్తులతో రాదు, అదొక మానసిక స్థితి. 100 మంది మధ్యన ఉన్న 100 పనులున్నా కూడా తామరాకు మీద నీటి బొట్టు మాదిరిగానే ఉండడం సన్యాసం అంటే. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలంటే దాని అర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం అనేది కాదు. ప్రపంచం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో తెలివిగా వాడుకోమని భగవద్గీత చెబుతోంది. భగవద్గీత ధర్మాధర్మాల గురించి, కర్తవ్యం గురించి, నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు, అదుపులో పెట్టుకోవడం గురించి, ఆనందంగా ఎలా జీవించాలి, సుఖం, శాంతి, త్యాగం, యోగం అంటే ఏమిటి, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, పాపపుణ్యాల వివరణ, ఆత్మతత్వ నిరూపణ, స్వకల్యాణం కోసం కాక లోక కళ్యాణం కోసం జీవించడం, జ్ఞానం, మోక్షం, బ్రహ్మం, ఆధ్యాత్మం అంటే ఏమిటి, ఎవడు పండితుడు, ఎవడు స్థితప్రజ్ఞుడు, ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం, మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి, పరమాత్ముడికి ఎవడు ఇష్టడో ఆయన చేరే మార్గాన్ని కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పెట్టుకుని నడిపించి మనిషిని దైవాన్ని చేస్తుంది. ఇలా మనకు ఎన్నో నేర్పిస్తుంది. అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం, అర్థం చేసుకున్న వారు ధన్యులు. భగవద్గీత కులాల కోసం, మతాల కోసం కాదు, మానవుడి కోసం, మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతోంది. ఇదండి భగవద్గీత గురించి సంక్షిప్తంగా. అది మనకు ఎలా మేలు చేస్తుంది, మనలో మంచిని ఎలా పెంపొందిస్తుందో తెలుసుకున్నాం కదా. ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.